నమస్తే అమ్మా. నమస్తే అండి. తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం అమ్మ, అసలు ఎలా చూడాలంటారు? ఒక పక్కన మాకు క్లీన్ చిట్ ఇచ్చేసారని చెప్పి వైసీపీ నాయకులు అయితే కనుక సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. నిజంగానే వాళ్ళకి క్లీన్ చిట్ వచ్చిందంటారా? అసలు నిజంగానే కల్తీ జరగలేదు, ఇది కూటమి ప్రభుత్వానికి చెంపదెబ్బ లాంటిది అని చెప్పి మరి వైసీపీ నాయకులు చాలా సంబరాలు చేసుకునే పరిస్థితి అయితే ఉంది. నిజంగానే వైసీపీ నాయకులందరికీ క్లీన్ చిట్ వచ్చేసింది అనుకోవాలంటారు? అది అసలు వాళ్ళు ఏమి విని ఏమి చూసి ఏమి ఆలోచించి మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదండి. ఎందుకంటే మనకి సిట్ ఇచ్చిన నివేదికలో క్లియర్గా ఇచ్చారు, జంతువు కొవ్వు లేకపోవచ్చు కానీ దాంట్లో నిజమైన డైరీ ప్రోడక్ట్ అనేది లేదు, స్వచ్ఛమైనది కాదు, ఓన్లీ సింథటిక్ కెమికల్స్ ఇవి యూజ్ చేశారు. అన్నిటికన్నా పవిత్రమైన ఆ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కల్తీ చేసి ప్రజల నమ్మకాల మీద వీటన్నిటి మీద మచ్చ వేస్తూ మళ్ళీ దాన్ని డిఫెండ్ చేసుకుంటూ ఎక్కడా కూడా మేము వాళ్ళేదో దూత్సెదులు అంటారు కదా, మేము చాలా ఉత్తమమైన వాళ్ళమి అని వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు. అంటే అసలు వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ సేమ్ వాళ్ళ అధినాయకుడిలాగే వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా చాలా ఇంబ్యాలెన్స్గా ఉందండి. సో అలాంటి వాళ్ళు దయచేసి ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు ఫోన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఒక్కసారి సర్చ్ చేసుకోండి. ఫ్యాక్ట్ చెక్ అనేది ప్రతి దానికి కూడా ఫొటోస్ కావచ్చు, న్యూస్ కావచ్చు, ఏ చిన్న విషయానికి కూడా ఫ్యాక్ట్ చెక్ అనేది ఉంటుంది. సో ఫ్యాక్ట్ చెక్లో నిజమైన ఫ్యాక్ట్స్ ఏంటి అనేది ఒక్కసారి ముందు చూసిన తర్వాత స్టేట్మెంట్స్ అనేది పాస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు, ఆ దేవుడికి సంబంధించి అండ్ నమ్మకానికి సంబంధించిన వ్యవహారంలో వీళ్ళు ఎలా పడితే అలాగా మాట్లాడితే సైలెంట్గా కూర్చునే వాళ్ళు ఎవరూ లేరు. అండ్ ఇప్పుడు ఈ సనాతన ధర్మం గురించి మనం అందరం పోరాడుతున్న టైంలో ఆ ధర్మం మీద దెబ్బతీయాలని వీళ్ళు చేసే దుష్ప్రచారం ఏదైతే ఉందో అది గట్టిగా దెబ్బతింటారని చెప్పేసి మేము చెప్తున్నాము. అంటే ఇక్కడ ప్రధానంగా అమ్మ ఒక మహిళగా చెప్పండి, పాల పదార్థం లేకుండా నెయ్యి తయారీ చేయటం అనేది సాధ్యమా? ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే అందులో జంతువులు కొవ్వు కలపలేదు కాబట్టి అది కల్తీ లేదు అంటున్నారు. అసలు పాలే లేవు అని చెప్పి సిట్ నివేదిక అయితే చెబుతుంది. మరి ఈ రెండింటికి అయితే కనుక చాలా వ్యత్యాసంగానే వస్తుంది. ఎలా చూడాలంటారు? ఈ పాలు లేకుండా అనేది నెయ్యి తయారు చేయడం అనేది సాధ్యమయ్యే పని అంటారా? అది మన వైసీపీ నేతల ద్వారానే అవుతుందండి, వైసీపీ హయాంలోనే అవుతుందండి. ఎందుకంటే వాళ్ళకి బిల్డింగులు కట్టడానికి స్లాబ్ అవసరం లేదు, ఏరోప్లేన్లు ఎగరడానికి కింద వాళ్ళకి భూమితో పని లేదు, అలాగే పెరుగు నెయ్యి రావటానికి పాలతో పని లేదు. సో అది ఓన్లీ వీళ్ళకి మాత్రమే సాధ్యమయ్యే పని అనమాట. అది నేచర్కి విరుద్ధంగా కూడా చెయ్యగలిగే సమర్థత ఓన్లీ మన వైసీపీ నేతలకి వాళ్ళ ఆలోచనలకి మాత్రమే ఉంది. సో వాళ్ళ బ్రెయిన్లు ఇంత ఫాస్ట్గా మరి ఎలా డెవలప్ అయినాయో కానీ ఆ బ్రెయిన్ యొక్క డెవలప్మెంట్ అనేది నిజంగా ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తుంటే చాలా బాగుండేది. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఈ సనాతన ధర్మం గురించి పోరాడుతున్నాడు, ఆ రోజు వెళ్ళి మెట్లు గడిగాడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే జంతువులు కొవ్వు కలిసింది అని చెప్పి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారికి అయితే దబ్బనం కాల్చి నాలుక మీద ఓత పెట్టాలి అని చెప్పి మరి పేరు నాని గారికి కామెంట్స్ చేస్తున్నారమ్మ. మరి ఆ కామెంట్స్ని ఎలా చూడాలంటారు? ఒక హిందూ ధర్మంలో ఉండి, హిందూ దేశంలో ఉండి సనాతన ధర్మాన్ని పాటిస్తూ పూజిస్తూ వస్తూ అన్నిటికన్నా పవిత్రమైన తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ చేసి మళ్ళీ దాన్ని సమర్థించుకుంటూ వస్తున్నారు అంటే మీ ధర్మాన్ని మీరే ప్రశ్నించుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా నేను పిలిపిస్తున్నాను. ఎందుకంటే మనం ఉంటుంది భారతదేశం, అఖండ భారతదేశంలో ముందు నుంచి మనం పాటిస్తూ వస్తుంది సనాతన ధర్మం. ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా గొప్పగా చెప్పుకునేది మన సనాతన ధర్మం గురించి. అలాంటి సనాతన ధర్మం పాటిస్తూ గౌరవిస్తూ ఆ శ్రీవారి ప్రసాదంలో కల్తీ చేసి మళ్ళీ దాన్ని క్లారిఫై చేసుకుంటూ మేము కరెక్ట్గా చేశాము ఏమీ లేదు అని చెప్పేసేసి మాట్లాడమే పెద్ద పాపం. అలాంటి దాన్ని ఇంకా దానికి ఏదో క్లీన్ చిట్ వాళ్ళే ఇచ్చుకొని దాన్ని సమర్థించడం అనేది మహాపాపం. ఏదైనా కూడా అన్నిటికీ లెక్క అనేది కడతారండి. సో ఇక్కడ మీరు చేసిన ప్రతి అరాచకానికి, మీరు చేసిన ప్రతి దుర్మార్గానికి, మీరు వాగే ప్రతి ఒక్క మాటకి ఆల్రెడీ
ప్రజల్ని హింసించారు, అన్నీ చేశారు. ఇప్పుడు దైవం జోలికి వెళ్తున్నారు. దైవం జోలికి వెళ్ళిన వాళ్ళు ఎవరూ కూడా వాళ్ళ ఎండింగ్ అనేది మంచిగా ఎప్పుడూ ఉండదు. సో అందుకని మీరు మాట్లాడే ముందు మీ ధర్మాన్ని మీరు ప్రశ్నించుకోండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీ అంతరాత్మని మీరు ప్రశ్నించుకొని అప్పుడు నిజంగానే ఆ దేవుడి విషయంలో మీరు కరెక్ట్ చేస్తున్నారా, కరెక్ట్ మాట్లాడుతున్నారా అని ఆలోచించుకొని ఒకసారి మాట్లాడాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి కూడా నిజంగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే అన్నీ ఒక ఎత్తు, కానీ దైవం జోలికి మాత్రం ఎప్పుడూ కూడా వెళ్ళకూడదు. అంత పవిత్రమైన దైవం జోలికి మీరు రాజకీయాలు చేశారంటే పుట్టకథలు లేకుండా పోతారు. సో అందుకని ఒక్కసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ మనస్సాక్షితో ఆలోచించి మీ గుండె మీద చెయ్యేసుకొని మాట్లాడవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. విడుదల రజనీ గారు అయితే స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. మా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను బతికించే పని లేదు, ఎస్సీల మీద దాడులు పెరిగిపోయినాయి, ఈ కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడినాయి అంటూ ఆమె ఇస్తున్న వార్నింగ్ని అసలు ఎలా చూడాలంటారమ్మా? మరి వాళ్ళ పరిపాలనలో ఈ 5 సంవత్సరాలు జరిగింది అవే కదండి. ఇప్పుడు ఇది జరగట్లేదు కాబట్టి వాళ్ళకి వాళ్ళే రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా దాడులు చేసి ప్రశాంతంగా ఉన్న జనాభాని చిన్నాభిన్నం చేసి ఈ కుల మత చిచ్చు పెట్టేసేసి మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం వాళ్ళది తెచ్చుకోవాలి అన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా తప్పండి. మన అఖండ భారతదేశం అనేది కుల మతం యూనిటీ ఇన్ డైవర్సిటీ ఎక్కడా లేనట్టుగా అన్ని కులాలు మతాలు అందరూ కలిసి భాయి అని బతికే రాష్ట్రం మనది. అలాంటి రాష్ట్రంలో కులాలు మతాలు అని చెప్పి తీసుకొచ్చి వీళ్ళని తక్కువ చేసి చూస్తున్నారు. ఎక్కడ తక్కువ చేశారండి? ఇప్పుడు మీరు చూస్తే కనుక ఏ పదవులు ఇచ్చినా, ఎక్కడ రిజర్వేషన్స్ ఇచ్చినా అన్ని చోట్ల కూడా మెయిన్ ఎవరైతే తక్కువ కేటగిరీస్ ఉన్నారో వాళ్ళకి పెద్దపీట వేసి మహిళలకి తక్కువ కులాలకి వాళ్ళు ముందు ప్రోత్సాహం ఇవ్వాలి అని చెప్పేసేసి ఇంతగా ప్రతి ఒక్కళ్ళు పోరాడుతుంటే దాన్ని కూడా అవన్నీ మరి మీ కళ్ళకి ఎందుకు కనపడకుండా పోతున్నాయో మాకు అర్థం కావట్లేదు. అంటే మీ కళ్ళకి మంచి కనపడదు, ఏదో పచ్చ కామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అని మీకు మంచిగా ఉన్న దీంట్లో కూడా ఓన్లీ మంట తప్ప అభివృద్ధి అనేది మీకు అభివృద్ధి ఎలాగో మీకు కనపడదు. కానీ సంతోషంగా ఉన్న మొహాలలో కూడా మీకు ఏడుపే కనిపిస్తుంది. అంటే మీ కళ్ళల్లోనే ఇంకా అదే ఉందేమో అని చెప్పేసి మాకైతే అనుమానం వస్తుంది. చివరిగా ఒక ప్రశ్న అమ్మా, మరి అయితే కనుక ఎవరైతే కనుక వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అయినటువంటి యాంకర్ శ్యామల గారు మాట్లాడుతూ ఆమె చేస్తున్న ఒకే ఒక కామెంట్, అభివృద్ధి అన్నారు, రాష్ట్రంలో అభివృద్ధి లేదు, అప్పుల పాలైపోయింది, ఆవకాయ పచ్చళ్ళు పెట్టుకుంటున్నారు చివరికి ఆంధ్రప్రదేశ్లో అంటూ ఆమె చేస్తున్న కామెంట్లను ఎలా చూడాలమ్మా? మరి అంటే గుడ్లు కంపెనీలు ఆల్రెడీ వాళ్ళు పెట్టేసేసారు కాబట్టి ఇంకా వాళ్ళకి తెలిసింది ఏంటండి, గుడ్లు, అప్పడాలు, రొయ్యలు, పచ్చళ్ళు వీటి వరకే తెలుసు కాబట్టి వాళ్ళ నాలెడ్జ్ అనేది ఇంక అక్కడితో ఆగిపోయిందనమాట. సో అక్కడ ఉండే వాళ్ళకి పెద్ద పెద్ద కంపెనీలు, ఫారెన్ నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్లు, ఇంత పెద్ద హైవేలు, బ్రిడ్జులు, ఎడ్యుకేషనల్ సిస్టంలో ఇంత విప్లవాత్మక మార్పులు, ఇంతమంది మన పిల్లలకి జాబులో అవకాశాలు వస్తున్నాయి. వాళ్ళు 5 సంవత్సరాల్లో తీసుకురాలేని డిఎస్సి వచ్చింది, కొన్ని వేల మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చాయి. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళ అంచనాకి మించినవి కాబట్టి అంటారు కదా, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మన మైండ్ మన లెవెల్ ఏదైతే ఉంటుందో ఆ లెవెల్ వరకు మాత్రమే ఆలోచించగలరనమాట. ఇవన్నీ వీళ్ళ లెవెల్ ఏంటి అంటే ఓన్లీ కోడిగుడ్లు, పచ్చళ్ళు, అప్పడాలు, ఇది మాత్రమే వీళ్ళ ఇప్పటివరకు అదే మాకు చాలా టాప్ అని చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి వాళ్ళకి ఆ రేంజ్ మాత్రమే కనిపిస్తుంది. కానీ అంటే గాల్లో ఉంటాయి కదా మనకి, మన బాబు గారు తీసుకొచ్చే కంపెనీలన్నీ కూడా మనకి ఆకాశాన్ని అంటబోతున్నాయి. సో గాల్లో ఉన్నవి వాళ్ళకి ఏం కనిపించవు అనమాట. సో అంత స్టేజ్కి వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి ఇంకా అయ్యే మాట్లాడతారండి.